వేసవికాలం మొదలయ్యింది. మన తెలుగు రాష్ట్రాల వారు ఆల్మోస్ట్ అందరి ఇళ్లల్లో వడియాలు, ఊరమిరపకాయలు, ఒరుగులు వంటివి పెట్టుకుంటూనే ఉంటారు. ఈ క్లిప్లో చూస్తున్నవి మినప్పొట్టు వడియాలు. మన సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చాలా వరకు ఎన్ని వంటకాలు చేసినప్పటికీ వడియాలు కూడా సైడ్ డిష్గా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. కాబట్టి మనలో చాలామందికి వేసవికాలం వచ్చిందంటే రకరకాల వడియాలు పట్టుకోవటం అలవాటుగా ఉంది. అన్ని వడియాల కల్లా కూడా ఫైబర్ రిచ్ ఉండే వడియాలు మాత్రం మినప్పొట్టు వడియాలే. అయితే మినప్పొట్టు వడియాలకి పొట్టు ఇంకాస్త ఎక్కువగా ఉండి పిండి ఇంకాస్త తక్కువగా ఇన్ జనరల్గా చేసుకుంటారు. మినప వడియాల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటే మినప్పొట్టు వడియాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చేసిన కాంపోజిషనే ఈ మినప్పొట్టు కాస్త తక్కువగా ఉన్న వడియాలు. ఈ వడియాల్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఎంత ఎక్కువగా ఉంటాయో, ఎంత టేస్టీగా ఉంటుందో అంతే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా గుల్లగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఈ మినప్పొట్టు వడియాలు ఆర్డర్ ప్లేస్ చేయాలనుకునేవారు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. వడియాలు, ఒరుగులు, హెల్దీ కారం పొడులు, హెల్దీ లడ్డూలు, రాగి వడియాలు, జొన్న వడియాలు, మొలకలు తెప్పించిన రాగుల పిండి ఏది కావాలన్నా కూడా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ మినప్పొట్టు వడియాల్ని ఫ్రై చేసుకుని వాటి టెక్స్చర్ ఎలా వచ్చిందో చూద్దాం. బయట షాప్స్లో దొరికే కమర్షియల్ ఎలిమెంట్ ఉన్న వడియాలు నచ్చక హోమ్ మేడ్ వడియాల కోసం వెతికే వారికి శ్రీశైలం స్వగృహ ఫుడ్స్ ఒక మంచి ఆప్షన్. ఇది స్టార్టప్ అయినా శ్రీశైలం స్వగృహ ఫుడ్స్లో చేసే ప్రతి ప్రోడక్ట్ వెనకాల 50 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్తోనే సుగుణమ్మ శ్రీశైలం స్వగృహ ఫుడ్స్లో దొరికే ప్రతి ప్రోడక్ట్ని కూడా చాలా శ్రద్ధగా హైజీనిక్గా తయారు చేస్తారు. మన ఇళ్లల్లో అమ్మలు అమ్మమ్మలు చేసే కమ్మని వడియాలు, గుమగుమలాడే కారం పొడులు, హెల్దీ ఒరుగులు, ఊరమిరపకాయలు ఇలా ఏది కావాలన్నా శ్రీశైలం స్వగృహ ఫుడ్స్కి వాట్సాప్ చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ని ఆర్డర్ బుక్ చేయగలరు. చక్కగా వేడైన నూనెలో వేపిన ఈ మినప్పొట్టు వడియాలు చూశారు కదా ఎంత బాగా వేగాయో. చాలా క్రంచీగా 2 వేళ్లతో విరిపితే విరిగిపోయే అంత పర్ఫెక్ట్గా వేగాయి. ఏదైనా ఒకరోజు ఇంట్లో పెద్దగా కూరలేమీ లేకపోయినా పర్లేదు, ఒక రసం వండుకున్నా సరిపోతుంది. ఈ మినప్పొట్టు వడియాలు కాంబినేషన్లో మన భోజనాన్ని టేస్టీగా ముగించవచ్చు. ఆ పూటకు కావలసిన ఫైబర్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఈ మినప్పొట్టు వడియాల నుంచి వచ్చేస్తుంది. ఇక్కడైతే మనం చక్కగా వేపుకున్న వడియాల్ని మజ్జిగ చారు లేదా పెరుగు చారుతో పాటు కలుపుకుని తిని మంచిగా ఎంజాయ్ చేద్దాం. చక్కగా ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర ఎక్కువగా వేసుకుని చక్కగా కరివేపాకుతో తాలింపు పెట్టుకున్న మజ్జిగ చారు. అన్నం వేడివేడిగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. చల్లటి అన్నంలో కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది అండ్ ఇది కంఫర్ట్ ఫుడ్ కూడా. కమ్మగా ఉన్న ఈ మజ్జిగ చారులో క్రంచీగా వేపుకున్న ఒక్క మినప్పొట్టు వడియం పెట్టుకుని ఒక్క ముద్ద పెట్టుకుంటే చాలు, టేస్ట్ బడ్స్ అన్నీ సాటిస్ఫై అయిపోతాయి. మీరేమంటారు? మినప్పొట్టు వడియాలు ఏ కాంబినేషన్లో తింటే మీకు నచ్చుతుంది? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో. జై హింద్.